మాతృదేవోభవ. మాతా త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ మానం త్వమేవ చ విమానకథాత్వమేవ సర్వం వృధైవ తవ పాదసుమే వినామే సర్వం వృధైవ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 706వ భాగానికి స్వాగతం. సారమెరుంగకున్న గ్రహచారము మారదు మారబోదు. భక్తి పేరు మీద మనం నడిపిస్తున్న వ్యవహారాలలో ఏది పనికొస్తుందో ఏది పనికిరాదో, ఎందుకు పనికొస్తుందో ఎందుకు పనికిరాదో చెబుతున్నాడు. సారమెరుంగకున్న గ్రహచారము మారదు మారబోదు. అహంకారము కర్మలందు మమకారము తత్ఫలమందు వీడి సంసారమునందు నిల్చియును సర్వసమర్పణ బుద్ధితోడ లక్ష్మీరమణాంఘ్రియుగ్మమున చిత్తము నిల్పిన మాయదాటనౌ. శ్రీమతి రామానుజాయ నమః. ఆ సిద్ధాంతంలోకి ప్రవేశిస్తున్నాడు సాగర ఘోషకి. సారం గ్రహించాలయ్యా, అంతవరకు గ్రహచారం మారదు. ఆ సారం గ్రహించడానికి మనం సిద్ధంగా ఉండమండి, బద్ధకస్తులు మనం. ఆత్మవిశ్వాసం కలిగి ఉండమంటే మనకి నచ్చదండి, అదంతా కష్టం అండి. ఎవరినో నమ్మేసి ఏదో అయిపోమంటే తేలిగ్గా అయిపోతామండి. అదే కావాల్సింది. నాకు ఎక్కడో దూరదేశాల నుంచి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోన్ చేసి, నాకు తరచూ ఉద్యోగం పోతుందండి, ఏమిటంటే బడ్జెట్ ప్రాబ్లం అన్నాడు. బడ్జెట్ ప్రాబ్లం వారిది, ఇంది కాదుగా. కొన్ని సంస్థలు ఇవాళ అలాగే ఉన్నాయి, సాఫ్ట్వేర్ సంస్థలు. వాళ్ళకి లాభాలు సరిగ్గా లేకపోతే కొంతమందిని తీసేస్తారు, బడ్జెట్ ప్రాబ్లం అంటారు. అంతకంటే వేరే కారణమే లేదు. ఇలా నాకు 2-3 సార్లు జరిగిందండి. నన్ను ఏం చేయమంటారు అన్నాడు. నన్ను జరిగింది నిజమే, ఇవాళ ఉన్న పరిస్థితి అది. వాస్తవాన్ని ముందు అర్థం చేసుకోదు, నీ లోపం కాదు. నువ్వు పని సరిగ్గా చేయకపోవడం వల్ల తీసేశారా కాదుగా, నీకు ప్రజ్ఞ లేదని తీసేశారా కాదుగా. మరి ఎందుకు నువ్వు ఆత్మవిశ్వాసం కోల్పోవాలి? ఆత్మవిశ్వాసం ఒకటే ముఖ్యమయ్యా అన్నట్టుకంటే నిజమేనండి అన్నాడు. అంచేత ఓ పని చేయి, ఖాళీ దొరికింది కదా, నీ రంగానికి సంబంధించిన గ్రంథాలు చదువు. మళ్ళీ బాగా అందులో మునిగిపోతే పగలు రాత్రి బాధ్యతలు అయితే ఏం చదవలేం కదా. తర్వాత ఇంకా ఏ రకమైన ప్రాజెక్టులు వస్తాయి, ఎలా చెయ్యాలి, దీనికి సంబంధించిన చదువు. ఆ పైన వివేకానందుల పుస్తకాలు చదువు అన్నాను. నేను చేసిన పొరపాటు అది, ఆయనకి నచ్చల. నేను విష్ణు సహస్రం చదివానండి, ఇంకేమైనా పారాయణ చేయాలా చూడండి వెంటనే. ఇంక దగ్గర నేను చెప్పేది ఏమీ లేదే, ఫోన్ పెట్టాను. మనం ఏం ఆశిస్తున్నామంటే విష్ణు సహస్రం చదివేస్తాం, తర్వాత లలితా సహస్రం చదివేస్తాం, హనుమాన్ చాలీసా చదివేద్దాం, ఇంకేదైనా ఉంటే చదివేద్దాం, ఖడ్గమాల అని. నేను దాని ద్వారా పనులు అయిపోవాలి. వివేకానందుల పుస్తకాలు చదివితే మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అది పెరగద్దు, అది వద్దు. మనకి ఏమి దీంతో సంబంధం లేకుండా పనులు అయిపోవాలి. మనం ఇలాగే కూర్చొని మన పని చేసేస్తూ అనుకోకుండా ఏవో జరిగిపోవాలి అద్భుతాలు. పూర్తిగా తెలుగు సాహిత్యం అందేలా చేయకపోవడం వల్ల 30 ఏళ్లలో వచ్చిన దుష్పరిణామం అండి ఇది. ఇంగ్లీషు మాధ్యమం కారణంగా, ఈ దిక్కుమాలిన చదువుల కారణంగా. ఒక్కచోట ఎక్కడ మనిషిని తన కాళ్ళ మీద తను నిలబడేలా చెప్పలేదే ఒక్క మాట. నువ్వు మార్కులు తెచ్చుకో, నువ్వు ఇంజనీర్ అయిపోయి ఇలా చెప్పారు తప్పితే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలయ్యా, నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉండాలయ్యా, ఆ మాట లేదండి. కనీసం చాలా టెక్నో స్కూల్స్లో, ఇప్పటికీ కార్పొరేట్ స్కూల్స్లో ప్రార్థన తీసి పారేశారండి. సర్వనాశనం అయిపోరండి ప్రార్థన లేకుండా బడి ప్రారంభిస్తే. సరస్వతి ప్రార్థన చేయకుండా బడి ప్రారంభిస్తారా? ఈ విద్యాలయాలండి. వీధి కుక్క నయమండి. కనీసం రొట్టె మొక్క వెళ్లే ముందు ఏ గుడి దగ్గరికైనా వెళ్ళి దేవుడి దగ్గరికి దీనంగా చూస్తుంది, కనీసం నాకు ఇవాళ ఏదైనా దొరికేలా చేయవయ్యా అని. మన విద్యార్థులు విద్య ప్రారంభించే ముందు సరస్వతి ప్రార్థన చేయరండి. అంత గొడ్డుపోయిందండి దేశం. అంత ముఖ్యమండి ఆ 10 నిమిషాలు కూడా ప్రార్థన మానేసి పాఠాలు చెప్పడం. అంత గొప్పవా పాఠాలు? దైవభక్తి లేదా, దేశభక్తి లేదా? ఇదో విద్య. ఈ పనికిమాలిన విద్య కోసం ఈ రాష్ట్రం 23,000 కోట్లు, ఆ రాష్ట్రం 26,000 కోట్లు ఖర్చు పెట్టడమా? ఏం కలుగుతుంది దీనివల్ల? ఆత్మవిశ్వాసం లేని మనుషులను తయారు చేస్తున్నాం మనం. యంత్రాల కంటే అన్యాయంగా ఉండేవాళ్ళని. నాకు ఆ కుర్రాడి మీద, 30 ఏళ్ళ వాడి మీద జాలేసిందండి. 30 ఏళ్ళుగా పెంచి పోషించిన విద్యా విధానం వల్ల నువ్వు తయారయ్యావయ్యా. నలుగురికి తెలవడం కోసం విషయం చెబుతున్నానండి. ఇలాగే ఉన్నారు ఈవేళ. ఎందుకంటే పారాయణం, పూజో, హోమమో, నవగ్రహ జపమో ఏదో చేసేసి పొందేద్దామని. నేను అతను మా ఇంటికి పిలిచేమని యజ్ఞమో, యాగమో, అక్షరాలు, అంకెలు ఏదో మార్చేస్తానంటే వచ్చేస్తాడు వెంటనే అమెరికా నుంచి.
కానీ ఇది సాధ్యం కాదే. ఎలా మారుతుంది అలాగా? ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో, తద్వారా వివేకానంద పుస్తకాలు చదవకుండా అదో పెద్ద అభ్యాసం. ఎప్పుడో అది ఏమో ఏం జరుగుతుందో తెలియదు, అందుకని అది నచ్చదు. ఈలోపు ఏదో దక్షిణం ఫలించే స్తోత్రం, దివ్య స్తోత్రం ఏదైనా ఒకటి నేను దాన్ని చెప్పేసి చదివేస్తారు. ఇలా ఉన్నారండి మొత్తం. ఇలా ఉన్నంతకాలం మనకేం అర్థం కాదు. సారమిరుంగకున్న గ్రహచారము మారబోదు. జీవితం అంటే ఏమిటో, దేవుడు అంటే ఏమిటో, తత్వం అంటే ఏమిటో తెలుసుకు తీరాల్సిందే. ఆ తత్వం గ్రహించే వరకు మన గ్రహచారం మారదండి. ఆ తత్వం ఏమిటి? అహంకారము కర్మలందు, మమకారము తత్ఫలమందు వీడి. పని చేసేటప్పుడు అహంకారం ఉండదు. అహంకారం అంటే గర్వం కాదు. చాలామంది తెలియక అదే అనుకుంటున్నారు, ఇప్పటికే అదే అనుకుంటున్నారు. గర్వం కాదు, ఇది నేను చేస్తున్నాను అనే భావనే అహంకారం. అదేమిటంటే నేను చేస్తున్నాను కదా, మరి ఎందుకు ఉండదు? నువ్వు చేయడంలా, నీ శరీరం చేస్తుంది. చాలా తేడా ఉంది నేను చేస్తున్నానికి, నా శరీరం చేస్తుంది. నా శరీరం వేరు, నేను వేరు. అదేమిటండి, శరీరాన్ని కొడితే శరీరం తిరిగి కొడుతుంది కదా, శరీరమే కొడుతోంది, నేను కొట్టట్లా. ఉంటుంది దాని స్పందనలో దానుకుంటే గజం మిథ్య, పలాయనం మిథ్య. అద్వైతంలో అన్ని సమాధానాలు సిద్ధంగా ఉంటాయి. అది సిద్ధాన్నం, ఒకడు ఉండాల్సిన పని లేదు కొత్తగా. గజం మిథ్య, పలాయనం మిథ్య, ప్రతిక్రియ కూడా మిథ్యే. సహజంగానే జరిగిపోతూ ఉంటే భగవంతుడు భగవద్గీతలో 13వ అధ్యాయంలో చెప్పింది అదేనండి. అన్ని ప్రకృతి చేస్తోందయ్యా. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే, పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ఒక పనికి కార్యం అంటే పని కదా, ఒక పని, దానికి కారణం, దానికి కర్త, అన్ని ప్రకృతే. ఇందులో జీవుడికి కాదు, దేవుడికి కాదు, ఎవరికి సంబంధాలు, అన్ని ప్రకృతి పరంగానే జరిగిపోతున్నాయి. సూర్యోదయమైనంత, సూర్యాస్తమయమైనంత సహజంగా మన జీవితాల్లో పనులు కూడా జరిగిపోతున్నాయి. మనం ప్రత్యేకించి సంకల్పించి తీవ్ర ప్రయత్నం చేయకపోయినా కొన్ని జరిగిపోతాయి, గమనించుకోండి. స్పందిస్తే చాలు. ఎలా ఉండాలి, ఎంతవరకు అంతవరకే, ఎక్కువ వద్దు. అతి వద్దు అసలు ముద్దు అని, అతి వద్దు అసలు ముద్దు చాలు. పాల ప్యాకెట్ వచ్చింది, లోపల పెట్టుకో అంతే. రాలేదు, ఓ ఫోన్ చేస్తే వస్తుంది, లేదు ఓ పూట మానేస్తాం. ఇంకా అదే ప్రాణమైనట్టు, అది రాకపోతే ప్రాణం ఆగిపోయినట్టు మాట్లాడితే పాల మీద ఆధారపడిపోయింది జీవితం. ఇదేనండి తేడా. కుర్రాడు ఇంటికి వస్తా అన్నాడు, వస్తే మంచిది, రాలేదు కొంచెం ఎంక్వైరీ చేద్దాం, విషయం ఎందుకు ఆలస్యమైంది అంతే. కంగారు పడిపోయి ఏమిటో ఈ మధ్యాహ్నం ప్రమాదాలు జరుగుతున్నాయి, అంత అక్కల మన గుండెపోటు వస్తుంది, వాడు బాగానే ఉంటాడు, అరగంటలో అమ్మాని వస్తాడు. ఈలోపు మనకెందుకంత కంగారు? ఇదే అహంకారం అంటే. దీని అహంకారం అంటే చాలామంది ఒప్పుకోలేరు. ఇది అహంకారం ఏముందంటే మమకారం అంతకంటే దోషం. నీ కర్తవ్యం ఏదో చేయమంది వేదాంత శాస్త్రం, మమకారాలు పెంచుకోమని చెప్పాల. మన మమకారాలు మనం పెంచేసుకుని, మన అహంకారాలు మనం పెంచేసుకుని, అన్నీ చేసుకుని మనం ఏ బుద్ధి మార్చుకోకుండా, ఏ తత్వము అవగాహన చేసుకోకుండా మన ఎవడో దేవుడు ప్రత్యేకంగా కాపాడాడు. అందుకే అద్వైతానికి భిన్నమైన సిద్ధాంతాలు చాలా పుట్టాయి. కాపాడే దేవుళ్ళను కూడా చాలామందిని పుట్టించేశారు. ఇందులో మళ్ళీ పోటీలు కూడా వచ్చేసాయి. ఈయన మొత్తం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన ఊరికి అంబాజీపేట నాయకుడు ఉంటూ చెప్పారు. ఇక్కడ అలా ఏమి ఉండదు దేవతల్లో. ఈయన అఖిలాండ కోటి బ్రహ్మాండానికి ఒక నాయకుడును, అమలాపురానికి ఒక నాయకుడు ఉండడు. అంతా ఒకటే పదార్థం. విశ్వం విష్ణువు, విశ్వమంతా ఒకటే. ఆ విశ్వంలో అత్యున్నతమైన పదార్థము విష్ణువే, అతి నీచమైన పదార్థము విష్ణువే. దీనికి మళ్ళీ విభాగాలు ఉండవండి ఇక్కడ. ఏ దేవతా స్తోత్రం చదివినా మనకు అర్థమైపోతుంది. దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తిగస్రజోహ, శివతాండవ స్తోత్రం. దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తిగస్రజోహ, గరిష్ఠరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో, తృణారవిందచక్షుషో ప్రజామహీమహేంద్రయో, సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యకం. గడ్డి పరకకి కమలాక్షుడికి భేదం లేదని చెప్పాడు. పట్టు పరుపుకి బండరాయికి భేదం లేదని చెప్పాడు. ఇది తేడా. ఈ తత్వం అర్థమైతే మనకి ఇంకొకరికి భేదం లేదని అంగీకరించాలి. అది మనకి అంగీకరించడం ఇష్టం లేదు. మనం గొప్పని, మన ప్రత్యేకతని, మన వైభవాన్ని తగ్గించుకోవడం కానీ, ఇతరులతో పోల్చుకుని తక్కువను ఒప్పుకోవడం కానీ, వారికి మనకంటే గొప్పవాళ్ళని అంగీకరించడం కానీ, వారి సిద్ధాంతం గొప్పదని కానీ నిజమని కానీ అంగీకరించడం ఇష్టం లేకే మనం ఇతర సిద్ధాంతాలు పుట్టిస్తాం. పైగా అద్వైతాన్ని కాదనే అవకాశం లేదు కాబట్టి అద్వైతం అర్థం కాదండి. అర్థం కాకపోవడం ఏం లేదు ఇందులో. మా చిన్నతనంలో అనేవారు, ఎవరన్నా అటు ఇటుగా మాట్లాడితే వాడదంతా ఒక అద్వైతం, ఏమి అర్థం అవుతుంది? అద్వైతం అర్థం కాదా? అది మనకి ఇష్టం లేదు. అర్థం కాందేం లేదు అద్వైతంలో. ఎంత స్పష్టంగా ఉందే.
చేసే పని మీద అహంకారం విడిచిపెట్టడం అంటే నేను చేస్తున్నాను కాదు, అది జరుగుతోంది. ఇంగ్లీష్లో కూడా చెబుతా పోనీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళే కదా ఎక్కువ. ఐఎమ్ నాట్ డూయింగ్, ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆన్. ఎంత హాయిగా ఉందండి. ఐఎమ్ నాట్ డూయింగ్, ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆన్. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ టేక్ ఎనీవే. దీనికి మనసును సిద్ధం చేసుకోవడం. అప్పుడు ఉద్యోగం పోవడం, ఉండడం, కొన్నాళ్ళు ఉండడం, కొన్నాళ్ళు ఎక్కువ రావడం, తక్కువ, ఇదంతా ఒక లీలా మాత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యోగాలు ఉన్నా పోయినా 2 మెతుకులు తిండికి ఏం లోపం లేదండి. ఏ పూట కాపూట కూలి పని చేసుకుని బతికే వాళ్ళు ఎవరు ఇలా ఏడవట్లేదండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వాళ్ళు హాయిగానే ఉన్నారండి. తెగించి కూర్చున్నారని సాయంత్రం వేసేది చుట్టకాలు చేస్తున్నారండి. వాళ్ళకి లేనిచంత మనకెందుకండి? మనకు కావలసింది జీవితము, పొట్టకూడు, 2 జతల బట్టలు కాదండి, మహావైభవాలండి. నెలకి 2 లక్షల జీతానికి ఒక్క 10,000 తగ్గినా కూడా మనం తట్టుకోలేమండి. అది సమస్య. భూమండలం మనుషుల అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉంది. మనుషుల ఆశలు తీర్చడం చాలా కష్టం అమ్మా. ఆశకు అంతు లేదు, అవసరానికి అంతు ఉంది. అవసరానికి అంతు ఉంది. ఆకలేసే కడుపుకి అన్నం అవసరం, మినపస్తున్నలు అవసరం లేదు. అది ఆశ. అన్నం అవసరం చాలు, మినపస్తున్నలు అవసరం. కలో గంజో తాగి అన్నాం ఇదివరకు. నాకు అర్థం తెలియలేదు చెప్పమంటే మంచి వేద పండితులు కాట్రావులపల్లి తూర్పుగోదావరి జిల్లా నుంచి మా గురుతుల్యులు ఇంద్రగంటి సత్యం గారు ఫోన్ చేసి అబ్బాయి ఇది అర్థం అన్నారు. సంతోషం, చాలా బాగుంది. దానివల్ల కొత్త విషయాలు తెలిసి. కలి అంటే అన్నం కడిగిన నీళ్ళండి, కడుగు అంటారు. కడుగు, అన్నం కడిగిన నీళ్లు. అవి ఎంత బలమో అనండి. పూర్వం తల్లిపాలు తక్కువైతే కడుగు నీళ్లు తాగించేవారండి. అందులో పంచదార కానీ ఉప్పు కానీ వేసి ఉట్టి నీళ్లు తాగలేరండి. చాలా బలం అండి. డి విటమిన్ లోపమని భావిస్తున్న వాళ్ళు ఎప్పటికీ ఆ కడుగు నీళ్లు తాగితే వెంటనే బలం వస్తుంది. అది కలి. ఇంకోటి గంజి. వార్చితే వచ్చేది గంజి, వార్చక ముందే బియ్యాన్ని మామూలుగా శుద్ధి కోసం కడిగితే వచ్చేది కడుగు. కడుగునే కలి అంటారు. అది తాగి ఆకలి తీర్చుకునేవారండి, బలంగా ఉండేవారండి, వాళ్ళు కూలి పని చేసేవారండి. శృత్రియ కుటుంబాల్లో కూడా కడుగు తాగిన వాళ్ళు ఉన్నారండి, గంజి తాగిన వాళ్ళు ఉన్నారండి. పేదరికం కారణంగానండి. ధాత కరువు గోదావరి జిల్లాల్లో వచ్చినప్పుడు తారణ కరువు, ఇప్పటికీ అంటారు ధాత కరువు, తారణ కరువు అని. తారణం అంటే తరింపు చేసేది, మనకి మారణం అయిపోయింది అంటారు. ఇప్పటికీ మా చిన్నతనంలో విన్నాం. ధాత కరువు, తారణ కరువు వచ్చినప్పుడు దారుణంగా మట్టిలో పెరిగేసుకుని తిన్నారమ్మా. ఒట్టి పెరుగు తినలేక గట్టి పదార్థం ఏదైనా కావాలని మట్టిలో పెరిగేసుకుని తిన్నారు. ఆ మట్టిలో పెరిగేసుకుని తిన్న వాళ్ళు ఇప్పటికీ బతుకున్నారు. వాళ్ళు చెప్పిన విషయం ఇది. వాళ్ళ ఆరోగ్యాలు పాడవలేదు చూడండి. ఇవాళ స్టార్ హోటల్లో పెరిగన్నం కర్డ్ రైస్ తింటే పాడవుతుంది, వెంట కడుపునే పోస్తుంది. ఎందుకంటే అది కరడు కట్టిన రైసు, మరి అది దాని ఖరీదు 200, 300. ఉట్టి మట్టిలో పెరిగేసుకుని తిన్నారండి, ఏం దొరక్క పాపం. వాళ్ళు బాగానే ఉన్నారండి. జీవితం గడపడానికి ఇంత సంపాదన అవసరం లేదు. అది పోయిందని బాధపడక్కల్లా. వెంటనే అనుమానాలు రకరకాలు. ఇంకా నా జాతకం ఏమైపోయిందో, నా జీవితం ఏమైపోయిందో, ఏదో స్తోత్రం చదివేద్దాం, ఎక్కడో ప్రదక్షిణాలు చేసేద్దాం, ఏదో జపం చేసేద్దాం, దాని ద్వారా ఏదైనా సంపాదించేద్దాం. అందుకని అసలు ముందు ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడం అని ఉండదండి. అందుకే గ్రహచారము మారబోదు, అహంకారము కర్మలందు, మమకారము తత్ఫలమందు వీడి. ముందు చేసే పని నేను చేస్తున్నాను అనేటువంటి భావాన్ని విడిచిపెట్టాలి. అది జరుగుతోంది, నా కర్తవ్యం నేను చేస్తున్నా. వయేవైతే నిగతా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచన్ అని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో 11వ అధ్యాయంలో చెప్పడం ఇదే ఉద్దేశం. అది జరుగుతోందయ్యా, వాళ్ళందరూ పోతారయ్యా, నువ్వు బాణా లేకపోయినా పోతారు, నీ పని నువ్వు చేయి, ఎందుకు ఈ బాధ అన్నాడయ్యా. సరిగ్గా అదేనండి భగవద్గీత. మళ్ళీ భగవద్గీత గొప్ప గ్రంథం అని అందరూ అంటాం, దాన్ని చదివితే చాలంటాం. మరి ఈ విషయం అవగాహన కానప్పుడు ఎన్ని వందల సార్లు చదివితే ఉపయోగమే ఉందండి. పారాయణలు లెక్కలెట్టుకుంటాం. అందుకని ఈ అవగాహన పెరిగే వరకు మారదండి అది. సంసారమునందు నిలిచియును సర్వసమర్పణ బుద్ధితోడ మన జీవితం మనం గడుపుతూనే, సంసారంలో ఉంటూనే, ఉద్యోగము, చదువు, కుటుంబము అన్నీ చూసుకుంటూనే సర్వసమర్పణ బుద్ధితోడ లక్ష్మీరమణాంఘ్రి పద్మముల చిత్తము నిల్పిన మాయ దాటను. భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క పాదపద్మాల యందు మన మనస్సుని నిలపగలగాలి. సరిగ్గా ప్రహ్లాదుడు చేసింది అదే. పానీయంబులు ద్రావుచున్, గుడుచుచున్, భాషింపుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షింపుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా.
అన్నం తింటున్నా, నీళ్లు తాగుతున్నా, పడుకున్నా, మిత్రులతో ఆడుకుంటున్నా ప్రహ్లాదుడు నారాయణ నామస్మరణ మానలేదండి. ఇది సరిగ్గా బోధించింది వైష్ణవం. మరింత శ్రద్ధగా వేదం చెప్పింది అదే, పురాణములు చెప్పింది అదే, మరింత శ్రద్ధగా బోధించింది వైష్ణవం. అందుకు వైష్ణవాన్ని మనం మెచ్చుకోవలసింది. సర్వసమర్పణ బుద్ధితోడ లక్ష్మీ రమణ అంఘ్రియుగ్మమున చిత్తము నిల్పిన మాయ దాటనవు. లక్ష్మీరమణుడైన శ్రీమన్నారాయణమూర్తి యొక్క పాద పద్మాల మీద దృష్టి పెట్టడం అంటే అలా చూస్తూ కూర్చోవడం కాదు. కాసేపటి కళ్ళు మూతలు పడతాయి. మనస్సులో ధ్యానం చేయడం. ఆ మనస్సులో కూడా ఆ మూర్తిని ధ్యానం చేయగలిగితే మంచిది. కొన్నాళ్ళకి ఆ మూర్తి దూరం అవుతుంది, అవ్వాలి కూడా. అదేదో చెదిరిపోతే కొంపలు అంటుకున్నాయి అనుకో కూడా అదేమి శాశ్వతమైన మూర్తి ఏం కాదు, అది భావనాత్మకమే. అనేక దేవతామూర్తుల్లాగే అదీను. ఈ మూర్తుల్లో మళ్ళీ ఒకటి కీర్తి ఒకటి అజీర్తి అనకూడదు, అది మళ్ళీ అజ్ఞానం. అందువల్లనే మతభేదాలు గొడవలు వచ్చేస్తాయి. అన్ని మూర్తులు కల్పితములే. ఈ మూర్తి అనేది కేవలం ఈ కల్పితమంతా అసలు పదార్థాన్ని చేరుకోవడానికి. అందుకని ఈ మూర్తిని పట్టుకుని కూర్చొని నేను ఆ మూర్తి అవుతానంటే ఏమీ లేదు. రామ్మూర్తి రామ్మూర్తి ఇంకో మూర్తి అవ్వాల్సిందే, కృష్ణమూర్తి. దానికి వైష్ణవం ప్రధానమైన కారణమై ఈ దేశంలో 12వ శతాబ్దంలో ప్రధానంగా భక్తి ఉద్యమాన్ని వ్యాపింపజేసింది. వైష్ణవం సాధించినటువంటి ఘన విజయాలు, సామాజిక సామరస్య భావాలు చాలా ఉన్నాయండి. విష్ణు సహస్రనామ జప వీధులలో లభించునట్టి విష్ణు సహస్రనామ జప వీధులలో లభించునట్టి శ్రీ వైష్ణవ సంప్రదాయపు ప్రభావముచే శ్రీ వైష్ణవ సంప్రదాయపు ప్రభావముచే జగమెల్ల మెల్లగా విష్ణుని నామ సంస్మరణ వేదికయై. శ్రీ విష్ణు సహస్రనామ జప వీధులలో లభించునట్టి శ్రీ వైష్ణవ సంప్రదాయపు ప్రభావముచే జగమెల్ల మెల్లగా విష్ణుని నామ సంస్మరణ వేదికయై. విష్ణుని నామ సంస్మరణ వేదికయై జనజీవనమునన్ తృష్ణలడంగ చేసెను కవి. జనజీవనమునన్ తృష్ణలడంగ చేసెను కవి శరణాగతి కారణముగా. విష్ణు సహస్రనామ జప వీధులలో లభించునట్టి శ్రీ వైష్ణవ సంప్రదాయం. విష్ణు సహస్రాన్ని నిరంతరము పారాయణ, జపము, స్తోత్రము, భక్తితో చేస్తే వైష్ణవం అర్థమవుతుంది. అంటే భగవతత్వం, వైష్ణవం, శైవం, శాక్తేయం అంటూ ప్రత్యేకంగా ఉంటాయా? ఏ సహస్రం ద్వారానైనా మనం అర్థం చేసుకోవలసింది భగవతత్వం. దానికి వైష్ణవమని, శాక్తేయమని, శైవమని పేర్లు పెట్టడం వల్లే గొడవలు అవుతున్నాయి. భగవతత్వం అంటే ఏ గొడవ ఉండదు. ఆ వీధుల్లో లభించడం అంటే కవిత్వం. కాసా పారాయణ చేస్తుంటే విషయాలు అర్థమవుతాయి. అందుకే పారాయణప్పుడు ఊరికే ఇన్నిసార్లు అన్నిసార్లు చేయొద్దండి. రోజుకి 10 నామాల అర్థం తెలుసుకుంటే గానీ నేను ముందుకెళ్ళాను అని 10 నామాలు అవగానే ఆపేయడమే. ఎవ్వరికి ఏమీ జరగదు. ఆపి చూడండి, తత్వం తెలుసుకోండి. ఏమన్నా జరిగితే ఆ పాపం నాకు ఇవ్వండి. ఈ సెంటిమెంట్లు వదిలేయండి. అసలు చదివి తీరాలి, మధ్యలో ఆపకూడదు అనడం వల్ల ఏమైంది? దాని మీద దృష్టి ఎంతసేపు ఆపకుండా చదివేశం అయిపోయింది అంతే. ఎప్పుడైపోతుందా? ఆపడం ముఖ్యం కాదు, ఆపకపోవడము ముఖ్యం కాదు, చదవడము ముఖ్యం కాదు, నాకు అర్థం కావడం ముఖ్యం. నేను దాని ఆచరణలో పెట్టడం ముఖ్యం. 2 నామాలు చాలండి, రేపు ఇంకో 5 అండి, ఎల్లుండి ఇంకో 10 అండి. జ్ఞానం పెరిగిన కొద్దీ, అవగాహన శక్తి పెరిగిన కొద్దీ తక్కువ సమయంలోనే అవుతాయండి. పాండిత్యం అలాగే పెరుగుతుందండి. ఫలితాల కోసం చదవడం ఏంటండి? మమకారము తత్ఫలముంది వీడి. ఏ ఫలితాన్ని ఆశించకుండా చదవాలి. అందుకే విష్ణు సహస్రం చివరిలో శృతి ఫలం, ఫలశ్రుతి అంటారు. తిరగేస్తే ఫలశ్రుతి, తిరగాయి శృతి ఫలం. శృతిరేవో ఫలం, వినడమే ఫలం. ఇంకేమి ఆశించదు దాని నుంచి. ఇంకేమైనా ఆశిస్తున్నామంటే లంకెలు పెట్టినట్టే, భగవంతుడితో వ్యాపారం చేసినట్టే. సవై వణిక్ అన్నాడు వ్యాసుడు. భాగవతంలో తిట్టాడు ఇలాంటి వాడు. సవై వణిక్, వాడు వ్యాపారస్తుడండి, వాడు భక్తులని చెబుతారు ఏమిటి అన్నాడు. భగవంతుడిని కోరికలు కోరి బేరాలు ఆడుతున్నాడంటే వ్యాపారస్తుడు వాడు భక్తుడు ఎలా అయ్యాడు? వీళ్ళు భక్తి పేరు మీద వ్యాపారం జరుగుతుంది బోల్డ్ శుభ్రంగా. అందరికీ అర్థమైపోయింది. పెద్ద పెద్ద వాళ్ళందరికీ, అందరూ రంగంలోకి చాలామంది దిగిపోతున్నారు కొత్త టీవీలు పెట్టేసి. మొత్తం చాలా బాగుంది. ఎన్ని నమ్మకాలు పడితే అన్ని వ్యాపింప చేసేస్తే మూఢ భక్తులు పడిపోతారు. ఇంకా అరటాక తాటాక అంతే లెక్క. ఏది ఎన్నిసార్లు ఎక్కడ ఏ నూనె వాడాలి? నువ్వు నూనె, దీపం నూనె నమ్మేస్తున్నాడు. దీపానికో నూనె ఉంటుందండి. ఆముదంతో దీపాలు పెట్టారు పూర్వం, వాళ్ళకేం పాపం రాలా. నువ్వుల నూనెతో పెట్టారు, బాగానే ఉంది. దీపం నూనె పేరు మీద మొహమాటం లేకుండా చెబుతున్నా కల్తీ నూనె అమ్మేస్తున్నారు. ఆ దీపం నూనెలు పెట్టుకుని జపాలు చేస్తే కళ్ళకు జబ్బులు వస్తున్నాయి.
ఎందుకంటే ఎక్కడో రకరకాలుగా వాడేసి మిగిలిపోయిన నూనెలన్నీ వాడేస్తున్నారు. దానికోసం ప్రముఖుల చేత ప్రకటనలు ఇప్పించేస్తున్నారు. త్వరలో చట్టం రాబోతోంది. దీని గురించి ఎవరు ఏ ప్రముఖులు ప్రకటనలు ఇచ్చినా దానికి వాళ్ళు బాధ్యత వహించవలసిందే. ఆ వస్తువు వల్ల ఎవరికైనా ఏదన్నా అపకారం జరిగితే ఈ ప్రకటనలు ఇచ్చినటువంటి ప్రముఖులకి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, 5 లక్షల వరకు జరిమానా వేయబోతున్నారు. నమశివాయ. మన ఉద్యమం ఫలించింది. నేను చెప్పా ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం తప్పని. నన్ను 2-3 సంప్రదిస్తే నోరు మూసుకోమని చెప్పాను. నేనున్నది వ్యాపారం కోసం కాదని చెప్పాను. నేను చెప్పాలని అలాగ ప్రముఖులైన వాళ్ళందరూ తలొక వ్యాపారం మొదలెట్టేస్తారు. ఇక్కడ వారి పేరు మీద అగరొత్తులు, వీరి పేరు మీద పంచులు, వారి పేరు మీద కండువాలు అన్నీ అమ్మేస్తారు. ఇంకా పంచుల కండువాలు ఒక రకం, దానివల్ల అపకారం ఏం జరగదు. మందులు ఏం వాడాలో వారు చెబుతారు, ఏ దండలు వేసుకోవాలో ఒకరు చెబుతారు, ఏ కుంకం వాడాలో ఒకరు చెబుతారు, ఏ బియ్యం వాడాలో ఒకరు చెబుతారు. ఏమి సంబంధం లేని వాళ్ళంతా అన్నీ చెబుతూ ఉంటారా? వీళ్ళందరికీ మొత్తం పేక తగులుకోపోతుంది. నరేంద్ర మోడీ పెట్టబోతున్నాడు చట్టం. దుంప దిగిపోతుందండి ఒక్కొక్కళ్ళకి. సరదా వాళ్ళ లక్షలు వాళ్ళు సంపాదించేసుకుంటారు హాయిగా వ్యాపార ప్రకటనల ద్వారా. సినిమాల్లోనూ, వ్యాపారాల్లోనూ, క్రికెట్లోనూ సంపాదించింది చాలక ఆశకు అంతు లేదు కదా మరి. అందుకే అవసరాలు తీర్చడానికి భూమండలం సరిపోతుందండి, ఆశలు తీర్చలేదండి. ప్రజలు నష్టపోతారు. అందుకని తత్వం గ్రహించి తీరవలసింది. లేకపోతే విముక్తి రాదు. అందుకే ఆ వైష్ణవం చేసిన గొప్ప పని ఏమిటంటే భక్తి మార్గాన్ని బాగా నేర్పింది. అయ్యా, అందరూ అద్వైత జ్ఞానాన్ని పొందాలంటే కష్టం. అందుకని ముందు భగవంతుడు స్మరించండి. బ్రహ్మాండమైన మార్గం అండి. జగమెల్ల మెల్లగా విష్ణుని నామ సంస్మరణ వేదికయ్యి. భగవన్నామస్మరణ చేయండి, భగవన్నామస్మరణ చేయండి. కాస్త నాలుకని ఖాళీగా ఉంచకండి. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ చేయండి హాయిగా. బాగుందండి. ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. మనసులో చేస్తే మరీ మంచిది. శుచి అశుచితో నిమిత్తం లేదు. మనసులో చేయగలిగితే ఎంత గొప్ప విషయం. దానివల్ల ఏం జరిగింది? జనజీవితం మూలం తృష్ణలు అడంగిపోయాను. ప్రజల జీవితాల్లో ఆశలు తగ్గాయి బాగా. భగవన్నామస్మరణ నిరంతరం చేయడం వల్ల మనస్సులో అదే జ్ఞాపకం ముద్రితమై మనస్సుకి ఆ నామంతో సాంగత్యం ఏర్పడి ఈ లౌకిక వ్యవహారాల మీద ఆసక్తి తగ్గిపోతుందండి. ఎలాగైతే మనం దుర్వ్యసనాల విషయంలో దాని గురించి ఆలోచించడం వల్ల సాంగత్యం పెరుగుతుంది అన్నామో, ఏది ఆలోచిస్తే దాంతో సాంగత్యం పెరుగుతుందండి. దేని గురించి ఆలోచిస్తే దాంతో పెరుగుతుంది. భగవన్నామాన్ని గురించి ఆలోచించి భగవంతుడి గురించి ఆలోచించామనుకోండి, భగవంతుడితో సాంగత్యం పెరుగుతుంది. అప్పుడు వ్యసనాలు ఎందుకు ఉంటాయండి అసలు? అదే వైష్ణవం ప్రభావం. తృష్ణలడంగ చేశాను కవి. దానికి కారణము శరణాగతి. శరణాగతి కారణముగా భగవంతుని శరణ వేడి అన్నిటికీ మంచిదండి. శరణ వేడితే హాయిగా జీవితం ఆయనకి అప్పగించేశాం. మళ్ళీ శరణ వేడిన తర్వాత, ఒకసారి శరణ కోరిన తర్వాత ఎప్పుడు నేను చేశాను అని మాట్లాడద్దు. అది జరిగిందంతే. మంచి చెడ్డల గురించి మాట్లాడద్దు, శుభాశుభాల గురించి మాట్లాడద్దు. దాన్ని బోధించిన మహానుభావుడండి ఆయన. అవతారమూర్తిని వర్ణిస్తున్నాడు సాగర ఘోష కవి భక్తి ప్రపత్తులతో. అతడెవ్వాడు మహాబలిష్ఠుడు, అతడెవ్వాడు మహాబలిష్ఠుడు, నగాగ్రారూఢుడై బాగువుల్ శృతి శాఖల్ వలె చాపి చేర విలిచన్ శ్రోతృ ప్రవాహంబులన్. రండి రండి, మీరందరూ ధరించే మార్గం చెబుతాను రండి. దాచుకోవడం నా మతం కాదు, పంచిపెట్టడమే నా మతం. రండి రండి అన్నాడండి మహానుభావుడు, గొప్ప సంఘ సంస్కర్త. అతడెవ్వాడు మహాబలిష్ఠుడు, నగాగ్రారూఢుడై బాగువుల్ శృతి శాఖల్ వలె చాపి చేర విలిచన్ శ్రోతృ ప్రవాహంబులన్. ధృతి నారాయణ మంత్రరాజమునందించన్ ప్రజాక్షేమ సద్వ్రతుడై. ధృతి నారాయణ మంత్రరాజమునందించన్ ప్రజాక్షేమ సద్వ్రతుడై. ఆతడెవండు కన్గొనుము అగో రామానుజస్వామియా, అగో రామానుజస్వామియా. శ్రీమతే రామానుజాయ నమః. ఇటువంటి సంస్కర్తలు ఉన్నారండి ఈ దేశంలో. గురువు, అద్వైతాన్ని బోధించేటువంటి గురువు. ఈయన శిష్యుడుగా ఆయన దగ్గర చేరితే, నారాయణ మంత్రం చాలయ్యా అందరినీ ఉద్ధరించడానికి, ఏదో ఇన్ని మాటలు ఎందుకు రామానుజ అని చెబితే, అవునా అండి అన్ని పాపాల నుంచి ఉద్ధరిస్తుందండి, తప్పకుండానయ్యా, అందులో అనుమానం ఏముందయ్యా. కానీ దీనికి అందరూ యోగ్యులు కాదు. రామానుజ నా మాట విను, నీకు రహస్యంగా చెబుతున్నా, నువ్వు మంచి భక్తి సాధన కలిగిన వాడివి అని ఆయనకి చెవులో ఉపదేశం చేశాడు. మంత్రోపదేశం అలాగే చేస్తారా మరి, మైకులో చేస్తారా?
చేస్తే ఈయన భిన్నంగా ఆలోచించాడు. ఇది గొప్ప మంత్రంట, అందరినీ ఉద్ధరిస్తుందిట. దీన్ని నేనొక్కడిని జపం చేసి, నేను ఏదో సాధన చేసి, నేనేదో అవతార పురుషుడిని అనిపించుకోవడం, అందరూ నా కాళ్ళ మీద పడ్డం, ఇది మంచిదా? లేదు, అందరికీ దీన్ని అందజేసేసి అందరినీ జపించబడడం మంచిదా అని పాపం సందిగ్ధావస్థలో పడ్డాడు. అందరికీ అందజేసేస్తే గురువు చెప్పిన మాటను ధిక్కరించినట్టు అవుతుంది. అందజేయకుండా దాచుకుందాము అంటే ఆయన జీవలక్షణం దానికి అంగీకరించడల్లా. కారణ జన్ములైన మహానుభావుల చరిత్రలు ఇలా ఉంటాయి. అందుకని ఆ మహానుభావుడు ఏ నిర్ణయం తీసుకున్నాడు, దానివల్ల పరిణామాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, ప్లాస్టిక్ తక్కువగా వాడదాం.